జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. ప్రెగ్నెన్సీ 9 నెలల మజిలీలో రెండవ నెలకి వచ్చేసాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి నెల దాటుతున్నా ఇప్పటిదాకా ఆ గుడ్ న్యూస్ ఎవరితో పంచుకోకపోయినా కూడా కొన్ని లక్షణాలు మీరు ప్రెగ్నెంట్ అని చెప్పకనే చెబుతూ ఉంటాయి. వాటిలో ఒకటి నాసియా లేదా వికారం. ఇక వాంతుల సంగతి చెప్పనక్కర్లేదు. నలుగురిలో ఉన్నప్పుడు పలుసార్లు వాష్రూమ్ కి పరిగెట్టాల్సిన అవసరం మీరు ప్రెగ్నెంట్ అని సిగ్నల్స్ తప్పకుండా ఇస్తుంది. మీలో పెరుగుతున్న కొత్త జీవితానికి మీరు తల్లి కాబోతున్నారనే భావన కలిగినప్పుడల్లా చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. ఈ నెలలో పిండం ఎదుగుదల ఎలా ఉంటుంది? దీనివల్ల మీలో శారీరకంగా మానసికంగా ఎలాంటి మార్పులు కలుగుతాయి? రెండవ నెలలో బాగా వేధించే లక్షణమైన ఫుడ్ ఎవర్జెన్స్ ని ఎలా అధిగమించాలి? ఇలాంటి అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. ఐదవ వారం నుంచి దగ్గర 9 వారాల ప్రెగ్నెన్సీలో మీ గర్భంలో పెరుగుతున్న శిశువు పరిమాణం కమలాపండు గింజంత ఉంటుందంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. మొదటి నెలతో పోలిస్తే రెండవ నెలలో పిండం ఎదుగుదల కాస్తంత ఫాస్ట్గా ఉంటుంది. ఈ నెలలో శిశువు గుండె రూపుదిద్దుకుంటుంది. ఇక జీవక్రియలు నిర్వహించే పలు వ్యవస్థల్లో రక్త ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిగా తయారయ్యేది కూడా రెండవ నెలలోనే. ప్రెగ్నెన్సీ మొదలైన 5 నుంచి దాదాపు 9 వారాల సమయం రెండవ నెల క్రిందకి వస్తుంది. మొదటి నెల ప్రెగ్నెన్సీలో ఆవగింజ పరిమాణంలో మొదలైన పిండం ఇప్పుడు మరికాస్త పెద్దదవుతుంది. దీనినే ఎంబ్రియో అంటారు. ఈ నెలలో మీ కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల కొంచెం వేగంగానే ఉంటుంది. ఈ ఎంబ్రియానిక్ పీరియడ్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ సమయంలోనే మనకి బిడ్డ శరీరంలో అవయవాలు, సిస్టమ్స్ అన్నీ ఏర్పడతాయి. అన్ని కొన్ని చాలా వరకు పనిచేయటం కూడా మొదలు పెడతాయి. అందుకని ఈ సమయం ఎంతో ముఖ్యమైనది. ప్రెగ్నెన్సీ రెండవ నెలలో పిండం ఆకారం ఎంతో చిన్నగా ఉన్నా కూడా అందులో అత్యంత కీలక అవయవాలైనటువంటి గుండె, మెదడు, వెన్నుపాము, కండరం, ఎముకలు ఇవన్నీ కూడా నెమ్మదిగా రూపుదిద్దుకోనారంభిస్తాయి. శిశువుకి జీవధార అయినటువంటి ప్లాసెంటా, అలాగే శిశువుని పొదివి పట్టుకుని ఉంచే ఆమ్నియోటిక్ శాక్ ఇవి పూర్తి స్థాయిలో తయారయ్యే క్రమంలో ఉంటాయి. ఇందులోనే శిశువు 8 నెలలు ఉండబోయేది. అంబిలికల్ కార్డ్ తయారై అది శిశువుకి తల్లికి రక్త సరఫరా అయ్యే మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఇది శిశువుకి ఎంతో ముఖ్యమైన ఫేజ్ కాగా తల్లికి కూడా రెండవ నెల ఎంతో కీలకమైనది. ఈ నెలలో గనక ఆమె అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రెగ్నెన్సీకే ప్రమాదం రావచ్చు. తల్లి తీసుకునే ఆహారం కానీ, ఆమె పనిచేసే వాతావరణం కానీ, ఆమె ఎక్స్పోజ్ అయ్యే రసాయనాలు, కెమికల్స్ ఇటువంటివి కానీ, ఆమెకు వచ్చే ఇన్ఫెక్షన్లు కానీ వీటన్నిటినీ టెరటోజెన్స్ అంటారు. సో వీటన్నిటికీ కూడా ఈ టెరటోజెన్స్ అనేవి బిడ్డని లోపల తయారవుతున్న ఎంబ్రియోలో డిఫెక్ట్స్ లేదా లోపాలు కలుగజేస్తాయి. కంజెంటల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. ఈ 5 నుండి 9 వారాల సమయంలో గనక ఈ టెరటోజెన్స్కి ఎక్స్పోజ్ అయితే, ఆమె జాగ్రత్త తీసుకోకపోతే కనుక బిడ్డకి మేజర్ కంజెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు. 6 వారాల సమయంలో శిశువు గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. దాదాపు 80 సార్లు నిమిషానికి. ప్రెగ్నెన్సీ 6వ వారానికి గర్భంలో ఉండే ఎంబ్రియో పొడవు అంటే శిశువు తల నుంచి వారి ముడుచుకుని ఉన్న కాళ్లదాకా కేవలం 1 అంగుళంలో పావువంతనుకోండి. ఈ వారంలోనే మీ శిశువు చెంపలు, దవడలు, చిన్ కూడా రూపుదిద్దుకోవడం మొదలుపెడతాయి. పూర్తిగా రూపుదాల్చని తలకి ఇరువైపులా ఉండే 2 గుర్తులు చెవులుగా మారతాయి. ముఖం మీద 2 నల్లటి గుర్తులు కళ్లుగా, ముఖం మీద ఉండే చిన్ని ఉండవంటి ప్రాంతం ముక్కుగా ఏర్పడుతుంది. ఇదే వారంలోనే శిశువు కిడ్నీలు, లంగ్స్ కూడా తయారవడం ప్రారంభిస్తాయి. రెండవ నెలలో, అది కూడా 7వ వారంలో శిశువు గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కన్సీవ్ అయినప్పటికంటే ఇప్పుడు 10,000 రెట్లు పరిమాణంలో పెరుగుతుంది శిశువు. చాలా ఆశ్చర్యం కదూ. 7, 8, 9 వారాల గర్భిణీలో శిశువు పెరుగుదలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు చూద్దాం. 7వ వారం వచ్చేనాటికి శిశువు పరిమాణం ఒక చిన్న ద్రాక్ష అంత ఉంటుంది. ఇందులో అధిక భాగం గ్రోత్ తలలోనే ఉంటుంది. నిమిషానికి ఇన్ని చొప్పున మెదడులో కణాలు రూపొందడం మొదలుపెడతాయి. నోరు, నాలుక కూడా ఈ సమయంలోనే రూపుదిద్దుకునేది. ఇక కిడ్నీలు పనిచేయడం కూడా మొదలవుతాయి. ఈ స్థాయిలో పెల్విక్ ఎగ్జామ్ చేయడం ద్వారా గర్భసంచిని పరీక్ష చేసి
శిశువు ఎదుగుదలని అంచనా వేస్తారు గైనకాలజిస్ట్. డాక్టర్ దగ్గరికి పరీక్షకి వెళ్ళినప్పుడు మీ పొట్ట మీద చేయి పెట్టి చూస్తారు. బేబీని అన్ని పక్కల పాల్పేషన్ అంటారు, దీన్ని పాల్పేటరీ మెథడ్ అంటారు. అంటే ఇది ఎంతవరకు గర్భాశయం పెరిగింది, ప్యూబిక్ సింఫసిస్ నుంచి అంటే కటివలయం కింద భాగం నుండి ఈ ఫండల్ హైట్ అంటే గర్భాశయం ఎంతవరకు తగులుతుంది, దీన్ని సింఫిసియో ఫండల్ హైట్ అని అంటారు. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఉజ్జాయింపుగా ఎన్ని వారాలు అనేది గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే ఈ సమయం గర్భిణీకి అప్రాప్రియేట్గా ఉందా, కరెక్ట్గా ఉండాల్సినంత ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఎక్కువ ఉన్న తంటాయే, తక్కువ ఉన్న తంటాయే, అందుకని కరెక్ట్గా తెలుసుకోవటం చాలా ముఖ్యం. డాక్టర్లు కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. 8వ వారంలో శిశువు గుండె మరింత వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. చేతులు కాళ్లు ఏవైతే చిన్న బుడిపెల్లాగా రూపుదిద్దుకుంటున్నాయో వాటిలో చాలా స్వల్పంగా కదలిక చూడొచ్చు. కాని ఆ కదలిక తల్లికి తెలియకపోవచ్చు. ఈ దశలోనే శిశువు సెక్స్ ఆర్గాన్స్ కూడా రూపొందడం జరుగుతుంది. ఇలా 2వ నెల నిండేసరికి ఎంబ్రియోగా పిలుచుకునే శిశువులో దాదాపు కీలక అవయవాలన్నీ కూడా రూపొందుతాయి. 8 వీక్స్ కల్లా హార్ట్ బ్రెయిన్ డెవలప్ అయ్యి మిగతా అవయవాలు అంటే హార్ట్ డెవలప్ అయిన తర్వాత హార్ట్ పెరుగుతుంది, లివర్, లోపలి ఇంటెస్టైన్స్ అవన్నీ పెరుగుతాయి. దాంతోపాటు కాళ్ళు చేతులు చిన్న చిన్నగా బొడిపల్లాగా మొదలయ్యి బొడ్డు తాడు అనేది కూడా దానికి ఏర్పడుతుంది అనమాట. దాని నుండి రక్త ప్రసారం తల్లి నుండి పిండానికి వస్తుంది. అప్పటి వరకు మనం దాన్ని ఎంబ్రియో అంటాము. ఎందుకనంటే దాంట్లో ఇంకా అప్పటి వరకు ప్రతి ఆర్గన్ ఏదైతే ఉందో అది తయారవుతూ ఉంటుంది అనమాట. 8వ వారం వరకు అన్నీ తయారైపోతాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి 3 నెలలు పెద్ద ఛాలెంజ్ గా గడుస్తాయి చాలా మంది స్త్రీలకి. నీరసం, అతినిద్ర, వాంతులు, వికారం ఇవన్నీ కూడా ఎప్పుడు తగ్గుతాయా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఎన్నో అనుకోని మార్పులకి లోనవుతూ ఉంటారు. చూసేవారికి మీరు ప్రెగ్నెంట్ అని 2వ నెలలో పెద్దగా తెలియకపోవచ్చు. కానీ మీకుగా కొన్ని మార్పులు కనిపిస్తాయి. అందులో ఒకటి మీరు వేసుకునే బట్టలు, ముఖ్యంగా నడుము చుట్టూ కాస్త బిగుతుగా అయినట్టుగా అనిపిస్తాయి. ఇక 2వ నెల ముగిసేసరికి నెమ్మదిగా పెరుగుతున్న శిశువు పుణ్యమా అని గర్భసంచి పరిమాణం కూడా కాస్త పెరుగుతుంది. దీనితో పాటు మరిన్ని ఫిజికల్ చేంజెస్ చోటు చేసుకుంటాయి. వీటి గురించి మరిన్ని వివరాలు మీకోసం. 2వ నెలలో సాధారణంగా అలసట, నీరసం అధిక శాతం మంది గర్భిణీల్లో ఉండొచ్చు. కాని కొద్దిమందికి లేకపోవచ్చు కూడా. ఎప్పుడు వెళ్లి నిద్ర తీద్దామా అని అనిపిస్తుంది కూడా. వికారం అది వాంతులతో లేదా వాంతులు లేకుండా ఉండొచ్చు. వాంతులయ్యే వారిలో గుండెల్లో మంట అంటే ఎసిడిటీ మాదిరిగా వేధించవచ్చు. దీంతో పాటు అధికంగా లాలాజలం ఊరినట్టుండడం కూడా చూస్తాం. ఇక మలబద్ధకం కూడా కొందరిలో చూడొచ్చు. శక్తి అంతా కోల్పోతున్నట్టుగా నీరసం ఆవహిస్తుంది. ఇలాంటప్పుడు ఎవరైనా కాస్త సాయం చేస్తే బావుండు అనే పరిస్థితి గర్భిణీలకు రావడం సహజం. కొంతమంది ఆడతా పాడతా గడిపేస్తారు ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమెస్టర్. కొంతమందికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. విపరీతంగా వాంతులు అవుతాయి, నీళ్లు తాగితే కూడా వాంతులు అవుతాయి, చాలా టయర్డ్గా నీరసంగా అనిపిస్తుంది, పక్కలో నుంచే లేవలేరు. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోన్స్, ప్రొజెస్ట్రోన్ హార్మోన్ కానీ హెచ్సిజీ హార్మోన్ కానీ ఇవన్నీ బ్రెయిన్ మీద ఒంటి మీద ఇలాంటి ఎఫెక్ట్ చూపించి ఇలాగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాయి. అవుతాయిలే అనే కంటే అయ్యో పాపం అయ్యిందా, పోనీలే కొంచెం నీళ్లు తాగుతావా, సమ్ సింపతి అండ్ ఎంపతి ఇవి ఉంటే గనక చాలా సపోర్ట్ అనిపిస్తుంది. సాధారణంగా ప్రెగ్నెన్సీలో రొమ్ముల సైజ్ పెరగడమే కాదు, రూపులో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరిలో బ్రెస్ట్ చేంజెస్ ఉండకపోవచ్చు. అలా అని ప్రెగ్నెన్సీ లేదేమో అనే సందేహం కూడా రావచ్చు. ఇవన్నీ కూడా తర్వాత పుట్టబోయే శిశువుకి పాలిచ్చేందుకు తయారు కావడమని తెలుసుకోవాలే తప్ప భయపడాల్సిన అవసరం లేదు. ఈ పరిమాణం పెరగటం ఒక్కటే కాదు, ఇంకా మిగతా మార్పులు కూడా వస్తాయి. ఉదాహరణకి చనుమొనలు, వాటి చుట్టూ ఉండే డార్క్ ఏరియోలా అని అంటారు. ఈ రెండిట్లో కూడా ఇవి రెండు ఎన్లార్జ్ అవుతాయి. మామూలుగా ముందుండే ఏరియోలా కంటే కూడా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే సెకండరీ ఏరియోలా అని చెప్పి ఇంకొక రౌండ్ రింగ్ లాగా డార్క్గా, అంటే కొంచెం ఇలా నల్లగా అయిపోతున్నాయి, నాకు ఇంతకుముందు ఎప్పుడు లేదు అని అడుగుతారు. పిగ్మెంటేషన్ వస్తుందన్నమాట, అది ఎక్కువ అవుతుంది. తర్వాత ఈ చుట్టూ ఉన్న ఏరియాలో చిన్న 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 చిన్న
ట్యూబర్కుల్స్ అంటే చిన్న ప్యాప్యూల్స్ లాగా తయారవుతాయి. వీటిని మాంట్గోమరీస్ ట్యూబర్కుల్స్ అంటారు. వీటిలో ఏంటంటే వీటి నుండి సెబేషియస్ గ్లాండ్స్ ఇవి. ఈ గ్లాండ్స్ కూడా ఎన్లార్జ్ అవుతాయి. ఈ గ్లాండ్స్ నుండి సెక్రేషన్ స్టార్ట్ అవుతుంది పాలివ్వబోయే టైంకి. అవి బ్యాక్టీరియాని నిరోధించే సెక్రేషన్స్ అన్నీ వీటిలో ఉంటాయి. మరి ఇదే కాకుండా రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రేపు పాలు తయారవడానికి రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ కావాలి. ఈ రక్త ప్రసరణ ఎక్కువ కావడంతో నరాలు తేలి నీలంగా, వెయిన్స్ అన్నీ బాగా తెల్లగా ఉన్న వాళ్ళకైతే నీలంగా కనపడతాయి. కొంతమందికి ఈ బ్రెస్ట్ టిష్యూని వక్షోజాల్లోంచి బాహుమూలాల్లో అంటే యాక్సిల్లాలో కూడా ఉంటుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, ఈ ప్రెగ్నెన్సీలో ఇక్కడెక్కడో చంకలో వాపు వచ్చిందండి అంటారు. ఇదేంటంటే ఇది ప్రెగ్నెన్సీలో పాలిచ్చేటప్పుడు ఇది నొప్పిగా కూడా తయారవుతుంది. వీటితో పాటుగా రొమ్ముల్లో సోర్నెస్ అంటే నొప్పిగా, పచ్చిగా ఉన్నట్టుగా అనిపించడం కూడా సాధారణ సందేహమే. అసలు తగిలితేనే నొప్పిగా ఉన్నట్టు అనిపించడం కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ప్రభావమే. ఇవన్నీ కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ కంటే కూడా మొదటిసారి ప్రెగ్నెంట్ అయిన వారిలో మరీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే సెకండ్ ఇష్యూ స్త్రీలలో అప్పటికే మొదటి శిశువుకు తల్లి పాలిచ్చుండడం మూలంగా స్థనాల్లో కలిగే మార్పులు పెద్దగా తెలియకపోవచ్చు. ఈ సమస్య కారణంగా బాగా నొప్పిగా ఉంటే మాత్రం వదులుగా ఉండే కాటన్ బట్టలను వేసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. గర్భిణీల్లో కళ్లు తిరగడం అనేది ఒక సాధారణ కంప్లైంట్ గా చూస్తూ ఉంటాం. దీని వెనుక కూడా వారి శరీరంలో ప్రెగ్నెన్సీ సంబంధిత మార్పులు, వాటి కారణంగా శరీరం ఆ డిమాండ్స్ ని కనుక ఫేస్ చేయలేని పరిస్థితి ఉంటే ఫెయింటింగ్, కళ్లు తిరగడం జరుగుతుంది. కొంతమందికి విపరీతంగా వాంతులు కావటం. ఈ వాంతులు ఏ స్టేజ్కి వెళ్తాయంటే వాళ్ళు శరీరంలో 10% బరువు కోల్పోతారు. మరి ఎప్పుడైతే 10% బాడీ వెయిట్ తగ్గిపోయిందో అసలు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయటం కూడా కష్టం అవుతుంది. ఈ వేవిళ్ళు ఎక్కువగా ఉండటం అన్నమాట, అతిగా వేవిళ్ళు ఉండటం, దీనివల్ల కొంతవరకు వాంతి చేసినప్పుడల్లా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అన్నీ పోతాయి, అంతా మండుతుంది, తర్వాత నొప్పిగా ఉంటుంది, ఇదంతా తినబుద్ధి కాదు, మంచినీళ్ళు తాగినా వాంతి అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో జీవితం మీద విరక్తి వస్తుంది. ఇంకపోతే కొంతమందికి కొంతవరకు సైకలాజికల్ ఓవర్లాప్ కూడా ఉంటుంది. అంటే ఈ హైపరెమిసిస్ అతిగా వాంతులు కావటానికి కానీ, మరీ అసలు ఏమాత్రం చేయలేకుండా నడవలేకుండా ఇంట్లో పని, ఆఫీస్ అంటే కొంతమంది అన్నీ మామూలుగా చేసుకుంటారు. ఇంటి పని చేసుకుంటారు, ఆఫీసు ఉంటే ఆఫీస్ పని చేసుకుంటారు. దే కెన్ గెట్ ఆన్ వెల్, ప్రెగ్నెన్సీ తోటి మామూలుగానే ఉంటారు. కానీ కొంతమందికి అంటే ఇది ఒక స్పెక్ట్రము. కొంతమందికి విపరీతంగా ఉంటే వాళ్ళు అసలు ఏ పని వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేరు. కేవలం విశ్రాంతి, అలాగే తగు ఆహార నియమాలు పాటిస్తూ కుటుంబ సహాయం తీసుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్యలను అధిగమించవచ్చు. అంతేకాదు, అవసరం మేరకు వైద్య సహాయం కూడా తప్పనిసరి. ప్రెగ్నెన్సీ అనేది కేవలం శరీరానికి సంబంధించిన కండిషన్ కాదు, మానసికంగా కూడా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ కి లోనవుతుంది తల్లి కాబోయే స్త్రీ. నిజంగానే నేను తల్లి కాబోతున్నానా అనే భావన ఎమోషనల్ చేంజెస్ లో ఒకటి. ఈ మానసిక ఒత్తిడి ఎలాంటిదో మీరే చూడండి. సాధారణంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న స్త్రీ కనుక కన్సీవ్ అయితే ఆమె ఆ జర్నీకి రెడీగా ఉంటుంది. కానీ ఒకవేళ అనుకోకుండా వస్తే మాత్రం కొంత మానసిక ఒత్తిడికి గురికావడం చూస్తాం. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే స్త్రీలలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతుంటారు. గర్భవతులందరిలో కొంత మేరకు ఆందోళన అనేది ఉండటం సహజం. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ ఎలా నడుస్తుంది, ఈ చివరికి కాన్పు ఏ రకంగా అవుతుంది, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, బిడ్డ ఎలా ఉంటుంది అన్న ఆందోళన కొంతవరకు అందరికీ ఉంటుంది. దీంతో మనం ఎలా కోపప్ చేయగలుగుతాం, మన ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, లేదా జాబ్ సంగతి ఏమిటి, జాబ్లో స్ట్రెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఒక లిమిట్ దాటి అవి పెథలాజికల్ అయినప్పుడు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే వీటికి కొన్ని సూచనలు ఉంటాయి. మామూలుగా మనకు కనపడేది డిప్రెషను, అంటే ఇంతకు ముందే డిప్రెషన్ ఉండొచ్చు, అదే ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. దీన్ని గుర్తుపట్టడం ఎలా, మనకి ఏమీ ఇంట్రెస్ట్ లేకపోవటం, మన చుట్టుపక్కల ఉన్నవి ఏమీ పట్టించుకోకపోవటం, ఎప్పుడు చాలా విచారంగా అనిపించటం, ఊరికూరికే ఏడుపు రావటం, మరి శుభ్రత ఏమీ పాటించకపోవటం, కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తినటం మానేస్తారు ఈ డిప్రెషన్ తోటి. సో ఇవన్నీ కూడా ఏంటంటే తను రొటీన్గా చేసే పనులు కూడా చేయకపోవటం, ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవటం, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటే డిప్రెషన్ ఉందని గ్రహించాలి, వెంటనే డాక్టర్ని చూడాలి. ఇక ఆర్థికంగా వెనకబడి ఉన్న స్త్రీలు ప్రెగ్నెన్సీ వస్తే తనకి కలగబోయే శిశువును తాను ఏ విధంగా పోషించగలదనే ఆందోళన కలగవచ్చు. అప్పటికే డిప్రెషన్ సమస్య ఉన్నవారికి కూడా ప్రెగ్నెన్సీలో సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ లేని స్త్రీలు కూడా కొంతవరకు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఇక ప్రెగ్నెన్సీ కనుక హై రిస్క్ కేటగిరీలో ఉంటే
అది నిలుస్తుందా లేదా అనే టెన్షన్ కూడా కలగొచ్చు. ఇక ప్రెగ్నెన్సీలో ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అనే సమస్యని కూడా కొందరు ఫేస్ చేయడం చూడొచ్చు. కొంతమందికి ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. చేసిన పనే పొద్దాకా చేయటం, తలుపు వేసామా లేదా అని ఒకసారి డౌట్ వస్తే వెళ్ళి చూస్తాం. అలా కాకుండా 10 సార్లు వెళ్ళి చూడాల్సి వస్తే దాన్ని ఓసీడీ అంటారు. అలాగే చేతులు కడుక్కుంటాం, ఒకసారి శుభ్రం చేసుకుంటాం, పోనీ 2 సార్లు. పదే చేతులు అరిగిపోయి మొత్తం చర్మం ఊడిపోయేదాకా క్లీన్ చేసుకుంటూ ఉంటే అది అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్. ఇటువంటివి అవసరం లేని పనులు పదే చేస్తూ ఆరోగ్యానికి హాని కలిగేటంత లెవెల్కి వెళ్తే ఓసీడీ అంటారు. దానికి కూడా డాక్టర్ని చూడాలి. ఇకపోతే పానిక్ అటాక్స్, యాంగ్జైటీ, ముందు ఆందోళన, లోపల ఏమిటో తెలియని ఆందోళన, ఎప్పుడు ఒక రెస్ట్లెస్గా అనిపించటం, ఊపిరి పీల్చుకోవటం కష్టం కావటం, ఆయాసంగా అనిపించటం, గుండె వేగంగా కొట్టుకున్నట్లు దడదడలాడుతున్నట్టు అనిపించటం, ఏమీ అందరికీ చల్లగా ఉన్నా కూడా చెమటలు పట్టి కారిపోతూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ప్రతిదానికి చికిత్స అనేది ఉంటుంది. అప్పటిదాకా ఇష్టంగా తిన్న ఫుడ్స్ ప్రెగ్నెన్సీతో సడన్ గా రోత పుట్టిస్తాయి. ఎప్పుడూ తిననివి తినాలి అనిపిస్తుంది. అదే ప్రెగ్నెన్సీలోని వైవిధ్యం. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడి తిన్న కొన్ని ఫుడ్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కొద్ది రోజులకే అయిష్టంగా మారతాయి. దీనినే ఫుడ్ ఎవర్జెన్స్ అంటారు. దీనికి భిన్నంగా ఏదో తినాలనిపించడం అంటే ఫుడ్ క్రేవింగ్. ఒకవేళ తినేందుకు కూర్చున్నా వికారం అనిపించడం, ఇదంతా కూడా హార్మోన్స్ ప్రభావమే. సాధారణంగా ఆహారం విషయంలో అందరికీ కొన్ని ఇష్టాలుంటాయి. తల్లి కాబోయే స్త్రీలలో గర్భధారణ సమయంలో ఫుడ్ క్రేవింగ్స్ ఉండొచ్చు. అంటే ఏదో తినాలని అనిపించడం అన్నమాట. సాధారణంగా పుల్లగా తినాలని కోరుకుంటూ ఉంటారు గర్భిణీలు. వాంతులవుతూ ఉండడం వల్ల వారు తమ నాలుకకేదైనా పుల్లటి ఆహారం తగిలితే కొంత ఊరట కలుగుతుందనే ఉద్దేశం తప్ప ప్రత్యేకించి పులుపు కోరుకోవడం వెనక ఏ కారణం ఉండదు. అప్పటిదాకా రుచి చూడని ఆహారాలను తినాలనిపించవచ్చు. ఇక వారు ఇష్టపడని ఆహారాన్ని తినాలని కూడా కోరిక కలుగుతుంది. ఇక చిన్ననాటి నుంచి అమితంగా ఇష్టపడి తినే ఆహారాలను చూస్తే వికారం కలగొచ్చు. అది సహజంగా ఫిజియలాజికల్గా వచ్చేదే కాబట్టి అదేం జబ్బు కాదు. దానికి ఏమి మందులతో ట్రీట్మెంట్ తీసుకునే అవసరం అంతకన్నా ఉండదు. దానికి ప్రెగ్నెన్సీ అని తెలుసుకుని సరిపడా ఆహారం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, ఇష్టం లేకున్నా ఎలా తీసుకోవాలి అనేది ప్రశ్నిస్తుంటారు. అరే ఇష్టం ఉన్నది లేదు అని కాదు, బేబీ కొరకని చెప్పి నీకు ఏది సహిస్తే అది, ఏదో కొన్ని ఉంటాయి సహించేవి, అది వెతుక్కొని అరే ఇది సహించట్లేదు ఇది సహిస్తుంది అంటే అట్లాంటివి తీసుకోవాలి. ఇప్పుడు ఒకటి సహిస్తుంది, రేపు అది సహించకపోవచ్చు. అట్లా మారుస్తూ ప్రతి గంటకో 2 గంటలకో కొంచెం తినడమో త్రాగడమో ఏదో అలా చేస్తూ ఉండాలన్నమాట. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సహకరించాలి. ఫస్ట్ 2-3 మంత్స్లో కడుపు నింపుకోవడమే అవసరం. పండ్లు, పలహారాలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఏదైనా తినవచ్చు తనకి ఇష్టం ఉన్నది. సాధారణంగా ఫుడ్ క్రేవింగ్స్ విషయం చూస్తే ఎర్లీ ప్రెగ్నెన్సీలో పికిల్స్ తినాలనిపించడం సహజంగా చూస్తాం. ఇక వారి వారి మూడ్ను బట్టి ఐస్ క్రీమ్ లేదంటే ఏదైనా స్వీట్, హాట్ ఇలా ఏదైనా కూడా ప్రెగ్నెంట్ మనసు కోరుకోవచ్చు. మొదటి 3 నెలల్లో పిండం ఎదుగుదలకి ప్రత్యేకించి అదనంగా ఆహారాన్ని తినే అవసరం లేదు కాబట్టి దీనికి తోడు ఆమెకి అప్పటికే వాంతులు ఎక్కువగా ఉంటే వారికి ఏది నచ్చితే అది తినడం మంచిది. ఇది అది అని చూడకుండా, కాకపోతే బాగా స్పైసీ ఫుడ్స్ అలాగే నూనె పదార్థాలను తినకుండా ఉంటే మంచిది. మరో ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే మంచినీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరం వాంతుల రూపంలో కోల్పోతున్న నీటిని తిరిగి పొందవచ్చు. మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి రావడము తీరా తర్వాత ప్రీమేచ్యూర్ లేబర్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. ప్రీమేచ్యూర్ లేబర్ అంటే మళ్ళీ బేబీకి ఇబ్బందులు ఎక్కువైపోతాయి. సో అవన్నీ రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఇది చూడాలి. ముఖ్యంగా ఏంటంటే సరిగ్గా కనీసం ఒక 10-12 గ్లాసుల నీళ్ళన్నా త్రాగడం నేర్చుకోవాలి వాళ్ళు. ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ ప్రెగ్నెన్సీ స్పెషల్ హెల్త్ టిప్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డెంటల్ ట్రీట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ చేయించుకోవచ్చా? చాలా మంది అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీలో డెంటల్ వర్క్ చేయించుకోవచ్చా అని. డెంటల్ వర్క్ అనేది మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ డెంటల్ వర్క్, ఎమర్జెన్సీ వర్క్, లేకపోతే కాస్మెటిక్ వర్క్.
రొటీన్ వర్క్ అంటే ఏంటంటే రెగ్యులర్గా టీత్ క్లీనింగ్ చేయించుకోవడము, గమ్స్ క్లీన్ చేయించుకోవడము, ఇది రొటీన్ యాన్యువల్ డెంటల్ క్లీనింగ్ అంటారు దీన్ని. రెండో రకం ఎమర్జెన్సీ వర్క్ అంటే పన్ను పుచ్చిపోవడము, పన్ను ఫ్రాక్చర్ అవడము, రూట్ కెనాల్ రావాల్సి రావడము, పన్ను పీకేయాల్సి రావడము, చిన్న యాప్సెస్లు అవ్వడము, ఇలాంటివి ఎమర్జెన్సీ వర్క్. మూడోది కాస్మెటిక్ వర్క్ అంటే బ్రేసెస్ వేసుకోవడము, పళ్ళు వంకరు ఉన్నాయని సరి చేయించుకోవడము, టీత్ వైటనింగ్, ఇలాంటివి కాస్మెటిక్ వర్క్. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఎమర్జెన్సీ వర్క్ అయితే తప్పదు. మనకి విపరీతమైన నొప్పి ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇది డెఫినెట్గా దీన్ని మనం ట్యాకిల్ చేయాల్సిందే. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. యాంటీబయాటిక్స్ కూడా మీరు మీ డెంటిస్ట్కి చెప్పడం మీ బాధ్యత. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారని చెప్పడం మీ బాధ్యత. వాళ్ళ బాధ్యత ఏంటంటే మీకు బేబీని ఎఫెక్ట్ చేయని కేటగిరీ బి యాంటీబయాటిక్స్ మటుకే వాడడం వాళ్ళ బాధ్యత. సో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెంటల్ వర్క్ కూడా ప్రెగ్నెన్సీలో సేఫే. ఈ రోజు ప్రెగ్నెన్సీ 2వ నెల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ రోజు చూసిన అంశాలను ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. ప్రెగ్నెన్సీ 2వ నెలలో ఎంబ్రియోలో పలు కీలక అవయవాలు రూపుదిద్దుకోనారంభిస్తాయి. గుండె, మెదడు, లివర్, కిడ్నీలు, ఇలా ఎన్నో. ఇక రక్త ప్రసరణ వ్యవస్థ కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. ఇదంతా కూడా చాలా చిన్న సైజులో, అంటే కమలా పండులో ఉండే ఒక గింజ పరిమాణంలో ఉన్న శిశువులో మొదలవుతాయి. సెక్స్ ఆర్గాన్స్ కూడా ఈ స్థాయిలోనే డిసైడ్ అయిపోతాయి. కళ్ళు, ముక్కు, చెవుల స్థానంలో ఆయా అవయవాల ఆకారం కొద్దిగా ఏర్పడుతుంది. గుండె కొట్టుకోవడం కూడా ఈ స్థాయిలోనే మొదలవుతుంది. పరిమాణంలో చాలా చిన్నగా ఉన్నా కూడా శిశువులో ఇన్ని అవయవాలు రూపుదిద్దుకునేది అత్యంత కీలకమైన 2వ నెలలోనే. ఇవన్నీ కూడా శిశువులో కలిగే మార్పులు కాగా తల్లిలో అనేకానేక మార్పులు శారీరకంగా, మానసికంగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా లోపల జరుగుతున్న బోలెడన్ని చేంజెస్ కారణంగానే. వికారం, కళ్ళు తిరగడం, వాంతులు, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకి వెళ్లాల్సి రావడం, రొమ్ముల పరిమాణంలో అలాగే వాటి ఆకారంలో మార్పులు, మానసికంగా చాలా లోన్లీగా ఫీల్ అవడం, చీటికి మాటికి నిస్సహాయంగా ఫీల్ అవడం, ఇవన్నీ కూడా చూస్తాం. ఈ స్థితిలో ఆమెకి భర్త, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతగానో అవసరం పడతాయి. కేవలం ఇంటి పనులు చేసేందుకే కాదు, ఆమెలో మనోధైర్యం నింపేందుకు కూడా. ఇక ఏదైనా సమస్య చేయి దాటుతుందంటే వైద్య సహాయం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మిమ్మల్ని మానసికంగా మరీ కృంగదీస్తుంటే ఫుడ్ క్రేవింగ్స్ అంటే ఏదో తినాలనిపించడం, ఫుడ్ ఎవర్షన్స్ అంటే ఎప్పుడూ తినేవి తినాలనిపించకపోవడం కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో సహజమే. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, విపరీతమైన వాంతుల కారణంగా శరీరం శక్తిని కోల్పోతుంటే దాన్ని భర్తీ చేసేందుకు ఫ్రీక్వెంట్గా నచ్చిన ఆహారాన్ని తింటూ ఉండడం ఈ మొదటి 3 నెలల్లో మంచిది. దీంతో పాటుగా పుష్కలంగా మంచినీటిని తాగడం కూడా మరువకూడదు. ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ప్రెగ్నెన్సీ 2వ నెలలో చోటు చేసుకునే శారీరక, మానసిక మార్పులను గురించి, తీసుకోవాల్సిన ఆహార నియమాల గురించి వివరంగా చూశారుగా. ప్రెగ్నెన్సీ జర్నీని మరో ఎపిసోడ్లో కొనసాగిద్దాం. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETVLifeIndiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETVLifeIndia అలాగే www.twitter.com/ETVLifeIndiaలో ఫాలో చేయొచ్చు.